హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా క్వీన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఒక వీడియో పెట్టాలనుకున్నాను. మీకు ఇది అందరికీ సంబంధించిన వీడియో, తప్పనిసరిగా చూడాలి, షేర్ చేయాలి. వీడియో ఏంటంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి చెప్పాలనుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామి తిరుపతిని జగన్ గారు బస్సు పట్టించారు బాగా. అది అందరికీ తెలిసిందే వీడియో. ఎందుకంటే లడ్డు ప్రసాదం అంటే అంత ముందు నుంచే, జగన్ రాకముందు నుంచే ఉంటుందిలే. కలకండ వేస్తున్నారు, పటిక బెల్లం ముక్కలు వేస్తున్నారు. ఆ ముక్కలు అనేది తినాలంటే అందరికీ చాలా ఇబ్బంది ఉంది. అసలు టేస్ట్ అనేదే లేదు లడ్డు. అంతకుముందు 40 సంవత్సరాల క్రితం లడ్డు బాగా రుచిగా ఉండేది. దానిలో అచ్చం నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, యాలకులు తప్ప ఇంకేమీ ఉండేది కాదు. చాలా రుచిగా ఉండేది. ఎవరైనా ఇళ్ళ దగ్గర వాళ్ళు వెళ్తున్నాం తిరుపతి కంటే అందరూ లడ్లు తెమ్మని చెప్పి డబ్బులు ఇచ్చేవాళ్ళు, తీసుకురమ్మని తెచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎవరు ఆ లడ్డు అంటేనే తినట్లేదు, తెప్పించుకోవట్లేదు. అట్లా తయారు చేశారు లడ్డు ప్రసాదాన్ని. వెంకటేశ్వర స్వామి అంటే కలియుగానికి ప్రత్యక్ష దైవం. ఆయన ప్రసాదం అలా చేస్తున్నారంటే ఇంకా మామూలుగా ప్రజల పరిస్థితి ఏంటి? దేవుడిని అట్లా చేస్తున్నారంటే. అందుకని దానిలో జీడిపప్పు, కిస్మిస్, యాలకులు తప్ప, నెయ్యి తప్ప ఇంకేమి వేయకుండా చేయించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తప్పనిసరిగా చేపిస్తారని నాకు తెలుసు మీ గురించి. ఇంకోటి 300 పెట్టి టికెట్ కొని 4 గంటలు 5 గంటలు 4 గంటలు కూర్చోవాలంటే చాలా ఇబ్బంది ఉందండి. కింద కూర్చొని లేచి లేవలేని వాళ్ళు, యాక్సిడెంట్ అయిన వాళ్ళు, ముసలి వాళ్ళు, ఆరోగ్యం బాగలేని వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. లైన్లో నిలబడాలంటే, కింద కూర్చోవాలంటే, లేవాలంటే. అందుకని ఆ లైన్లో కుర్చీలు వేస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను. కుర్చీలు వేయించమని కోరుకుంటున్నాను. ఇంకోటి వృద్ధుల్ని, ఆరోగ్యం బాగలేని వాళ్ళని, యాక్సిడెంట్లు అయిన వాళ్ళని ఎక్కువసేపు నిలబెట్టకుండా వాళ్ళని దర్శనం చేపిస్తే తొందరగా మంచిదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. ఇప్పుడు తిండిని బట్టి కూడా ఆరోగ్యం సరిగా ఉండటం లేదు ఎవరికి కూడా. అందులో లైన్లో పోయిన తర్వాత అందరూ ముందుకెళ్ళాక దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ కలిసి ఉంటున్నారు. ఆ నెట్టుకోవడంలో దర్శనం కూడా సరిగ్గా జరగట్లేదు. అందుకని ఆడవాళ్ళకు ఆడవాళ్ళు, మగవాళ్ళకు ఒక లైన్ పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను నేను.